హాయ్ ఫ్రెండ్స్, అభ్యర్థులు ఎవరైతే ఆర్ఆర్బి రైల్వే గ్రూప్ డి పోస్టులకు అప్లై చేశారో రీసెంట్ గా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆర్ఆర్బి గ్రూప్ డి పోస్టులకు సంబంధించి పోస్టులను చూసి చాలా మంది కన్ఫ్యూజ్, అలానే టెన్షన్, ఇంకా కొంతమంది ఆర్ఆర్బి కి సంబంధించిన హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకునే డేట్స్ ఎప్పుడు, ఆర్ఆర్బి ఎగ్జామినేషన్ డేట్స్ ఎప్పుడు అని చాలా మంది క్యూరియాసిటీతో ఉన్నారు ఫ్రెండ్స్. రీసెంట్ గా కొన్ని అప్డేట్స్ చూసుకున్నట్లయితే ఆర్ఆర్బి గ్రూప్ డి పోస్టులను 62,000 నుంచి 90,000కు పెంచుతున్నట్లు అప్డేట్స్ వచ్చాయి. సో ఇవి నిజమా ఫేకా అని చాలా మంది కాల్స్, అలానే మెసేజెస్, కామెంట్స్ కూడా చేస్తున్నారు. సో దీనికి సంబంధించి ఆర్ఆర్బి అఫీషియల్ గా అలానే నేషనల్ మీడియాస్, సోషల్ మీడియాస్ చాలా అప్డేట్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కింద లైక్ చేసి పక్కనే ఉండే షేర్ బటన్ ద్వారా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటే కింద రెడ్ కలర్ లో కనిపించే సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ నరేష్ ఎదిద్యా. రీసెంట్ గా అంటే ఆగస్టు 12వ తేదీన బీహార్ లోని పాట్నాలో జరిగిన సమావేశానికి భారత రైల్వే యూనియన్ మినిస్టర్ పీయూష్ గోయల్ గారు హాజరవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఆ సమావేశంలో బీహార్ డిప్యూటీ సీఎం అయిన సుశీల్ కుమార్ మోదీ గారు అలానే పీయూష్ గోయల్ గారు ఇద్దరు కలిసి ఆర్ఆర్బి రిక్రూట్మెంట్ కి సంబంధించి కొన్ని డీటెయిల్స్ డిస్కస్ చేయడం జరిగింది. ఈవినింగ్ డిప్యూటీ సీఎం అయిన సుశీల్ కుమార్ మోదీ గారు అఫీషియల్ గా తన ట్విట్టర్ పేజ్ లో ఒక ట్వీట్ అనేది చేశారనమాట. ఆర్ఆర్బి గ్రూప్ డి పోస్టులకు సంబంధించి ఇది బీహార్ డిప్యూటీ సీఎం అయిన సుశీల్ కుమార్ మోదీ గారి అఫీషియల్ ట్విట్టర్ పేజ్. ఇక్కడ మీరు టిక్ మార్క్ కూడా చూసుకోవచ్చు, ఇది వెరిఫైడ్ అకౌంట్. ఈ విధంగా మీరు కిందకి స్క్రోల్ చేస్తూ వస్తే ఆగస్టు 12వ తేదీన సుశీల్ కుమార్ మోదీ గారు గ్రూప్ డి జాబ్స్ కి సంబంధించి అఫీషియల్ గా ఒక ట్వీట్ అనేది పోస్ట్ చేయడం జరిగింది. రైల్వే మే హోనీ హై 1.60 lakh నియుక్తియా అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు. ఈ పోస్ట్ గురించి చాలా ఇన్ఫర్మేషన్ వాళ్ళు జేపీజీ లేదా ఒక ఫోటో ఫార్మాట్ లో పోస్ట్ చేయడం జరిగింది. దీన్ని ఇప్పుడు జూమ్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. 1,60,000 नियुक्तियां रेलवे में होगी, इनमें से 90,000 नियुक्तियां ग्रुप डी में हो रही है, इसकी परीक्षा सितंबर में ही होगी అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. మనకు రాబో రోజుల్లో 1,60,000 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్లు రిలీజ్ అవ్వబోతున్నాయి. 90,000 జాబ్స్ గ్రూప్ డి కి సంబంధించినవి. గ్రూప్ డి పోస్టులకు సంబంధించిన ఎగ్జామినేషన్ ను సెప్టెంబర్ లో కండక్ట్ చేస్తున్నట్లు ఇక్కడ చూడొచ్చు, క్లియర్ గా మెన్షన్ చేశారు. ఇస్కి పరీక్ష సితంబర్ మే హీ హోగి అని. దీన్ని బట్టి చూసుకున్నట్లయితే రీసెంట్ గా పీయూష్ గోయల్ గారు 1,30,000 పోస్టు అఫీషియల్ గా రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్మెంట్ అనేది చేయడం జరిగింది ఫ్రెండ్స్. దీంట్లో మనకు 1,60,000 పోస్టులు అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. ఇంతవరకు గ్రూప్ డి పోస్టు చూసుకున్నట్లయితే 62,507 పోస్టు మాత్రమే రిలీజ్ అవ్వడం జరిగింది. కానీ ఇక్కడ 90,000 అనేది మెన్షన్ చేశారు. ఈ పోస్టు ద్వారా చాలా మంది సోషల్ మీడియాస్ ఇప్పటి వరకు 62,000 పోస్టు ఉన్నాయి కదా, ఇక్కడ 90,000 పోస్ట్ అని చెప్పారు. దీన్ని బట్టి చూసుకున్నట్లయితే నియర్లీ 30,000 గ్రూప్ డి పోస్టులు ఇంక్రీజ్ చేస్తున్నట్లు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు అని వాళ్ళు పోస్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది మనకు గ్రూప్ డి వేకెన్సీ ఇంక్రీజ్ అవుతున్నాయా లేదా, మనకు ఆర్ఆర్బి ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉండబోతుందని కంప్లీట్ డీటెయిల్స్ నేషనల్ మీడియా అయిన ఎన్డీటీవీ కూడా దీనికి సంబంధించి ఒక ఆర్టికల్ అనేది రాయడం జరిగింది ఫ్రెండ్స్. రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ విల్ బి హెల్డ్ ఆన్ ది పోస్ట్ ఆఫ్ గ్రూప్ డి యాజ్ వెల్ అని. దీనికి సంబంధించిన అడ్మిట్ కార్డ్స్ కూడా ఎండ్ ఆఫ్ ఆగస్ట్ లో వాళ్ళు ప్రొవైడ్ చేయబోతున్నట్లు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఆర్ఆర్బి గ్రూప్ డి కి సంబంధించిన అడ్మిట్ కార్డు మనకు ఎండ్ ఆఫ్ దిస్ మంత్, అంటే ఇది ఆగస్ట్ కదా ఫ్రెండ్స్, ఈ ఆగస్ట్ లో వాళ్ళు అనౌన్స్ చేస్తారు అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. దైనిక్ భాస్కర్ అనే నేషనల్ మీడియా కూడా మనకు గ్రూప్ డి కి సంబంధించిన ఇంకొక ఆర్టికల్ అనేది రాయడం జరిగింది ఫ్రెండ్స్. రైల్వే హ్యావ్ టు రిక్రూట్ ఫర్ గ్రూప్ డి అని చెప్పేసి ఈ ఎగ్జామినేషన్ కి సంబంధించిన ఎటువంటి డీటెయిల్స్ అనేది ఆర్ఆర్బి అఫీషియల్ గా రిలీజ్ చేయలేదు. కానీ ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, అడ్మిట్ కార్డ్ విల్ బి ఇష్యూడ్ ఓన్లీ ఆఫ్టర్ ది డేట్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇష్యూడ్ అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేసింది. మీడియా రిపోర్ట్స్ ప్రకారం ఇక్కడ మీరు క్లియర్ గా గమనించండి ఫ్రెండ్స్ ఈ పాయింట్. ఇప్పటి వరకు ఉండే మీడియా రిపోర్ట్స్ ప్రకారం ఆర్ఆర్బి కి సంబంధించిన అడ్మిషన్ లెటర్ అంటే అడ్మిట్ కార్డు లేదా హాల్ టికెట్ ఎండ్ ఆఫ్ ఆగస్ట్ లో వాళ్ళు ఇష్యూ చేయబోతున్నట్లు ఇక్కడ కూడా వాళ్ళు క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. నేషనల్ మీడియా అయిన లైవ్ హిందుస్థాన్.com కూడా ఆర్ఆర్బి గ్రూప్ డి జాబ్స్ కి సంబంధించి ఒక ఆర్టికల్ అనేది రాయడం జరిగింది ఫ్రెండ్స్. మనకు ఆగస్టు 31వ తేదీ వరకు అసిస్టెంట్ లోకో
పైలట్ అండ్ టెక్నీషియన్ జాబ్స్ కి సంబంధించిన ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనేవి 10 days కి కంప్లీట్ అయిపోతాయి ఫ్రెండ్స్. ఆ ఎగ్జామినేషన్ అయిపోయిన వెంటనే మనకు గ్రూప్ డి ఎగ్జామినేషన్ కి సంబంధించిన ఎగ్జామినేషన్ ప్రాసెస్ అనేది ఆర్ఆర్బి స్టార్ట్ చేయడం జరుగుతుంది. లాస్ట్ పాయింట్ అనేది చదవండి ఫ్రెండ్స్. ఇన్ ది ఎండ్ ఆఫ్ ఆగస్ట్ ఆర్ ఇయర్లీ ఇన్ సెప్టెంబర్ కెన్ అనౌన్స్ ది రైల్వే ఎగ్జామినేషన్ ప్రోగ్రామ్ ఫర్ గ్రూప్ డి అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు. రైల్వే గ్రూప్ డి కి సంబంధించిన అడ్మిట్ కార్డ్స్ మనకు ఎండ్ ఆఫ్ ఆగస్ట్ లో కానీ లేదా సెప్టెంబర్ స్టార్టింగ్ లో కానీ వీళ్ళు అనౌన్స్ చేశారు అని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఆర్ఆర్బి కోల్కతా అఫీషియల్ వెబ్ పేజ్ లో న్యూ అని చెప్పేసి ఇది రీసెంట్ గా అప్డేట్ చేసింది అనమాట. ఈ లింక్ ఇంపార్టెంట్ నోటీస్ టు క్యాండిడేట్స్ అప్లైడ్ ఫర్ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ 02/2018 అని కనిపిస్తుంది కదా. ఇది గ్రూప్ డి పోస్టులకు సంబంధించిన అఫీషియల్ నోటీస్ ఫ్రెండ్స్. దీని మీద క్లిక్ చేసిన వెంటనే మనకు ఈ విధంగా నోటీస్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఈ నోటీస్ యొక్క డీటెయిల్స్ చూసుకున్నట్లయితే వాళ్ళు 4 పాయింట్స్ అనేది మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. గ్రూప్ డి కి సంబంధించిన ఎగ్జామినేషన్ డేట్స్ అఫీషియల్ గా ఇప్పటి వరకు అయితే మేము అనౌన్స్ చేయలేదు అని ఫస్ట్ పాయింట్ మెన్షన్ చేశారు. ఒకవేళ ఎగ్జామినేషన్ డేట్స్ అనౌన్స్ చేసినా లేకుంటే హాల్ టికెట్స్ డౌన్లోడ్ లింక్ ప్రొవైడ్ చేసినా మీరు కేవలం ఆర్ఆర్బి అఫీషియల్ వెబ్సైట్స్ మాత్రమే మీరు విజిట్ చేయండి అని క్లియర్ గా మెన్షన్ చేశారు. సోషల్ మీడియాలో వస్తున్న ఫేక్ న్యూస్ ని ఎంకరేజ్ చేయకండి, వాటిని ఫాలో అవ్వకండి అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఎవరైతే ఆర్ఆర్బి కోల్కతా జోన్ కి గ్రూప్ డి జాబ్స్ కి అప్లై చేశారో వాళ్ళ యొక్క రిజిస్ట్రేషన్ నంబరు 22 తో స్టార్ట్ అవుతుంది. ఆ రిజిస్ట్రేషన్ నంబరు టోటల్ డిజిట్స్ మనకు 10 నంబర్స్ ఉంటాయని క్లియర్ గా మెన్షన్ చేసింది ఫ్రెండ్స్. ఈ డీటెయిల్స్ మీరు ఏఎల్పి అండ్ టెక్నీషియన్ పోస్టులకు మీరు యూజ్ చేయకండి. వాటిని యూజ్ చేసి మీరు ఎటువంటి కాల్ లెటర్ అనేది డౌన్లోడ్ చేసుకోలేరు అని మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఆర్ఆర్బి చెన్నై కూడా అఫీషియల్ గా తన వెబ్సైట్ లో గ్రూప్ డి కి సంబంధించిన ఒక అఫీషియల్ నోటీస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఆర్ఆర్బి గ్రూప్ డి పోస్టులకు సంబంధించి ఎగ్జామినేషన్ డేట్స్ కానీ హాల్ టికెట్ డౌన్లోడ్ లింక్స్ కానీ ఆర్ఆర్బి అఫీషియల్ గా ఇప్పటి వరకు అయితే ప్రొవైడ్ చేయలేదు. మీరు ఏఎల్పి అండ్ టెక్నీషియన్ జాబ్స్ కి సంబంధించిన హాల్ టికెట్ డౌన్లోడ్ సెక్షన్ లో మీరు ఆర్ఆర్బి గ్రూప్ డి రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ఎంటర్ చేసి మీరు డౌన్లోడ్ చేయకండి. అలా చేస్తే మీ హాల్ టికెట్స్ అనేటివి డౌన్లోడ్ కావు. ఆర్ఆర్బి గ్రూప్ డి జాబ్స్ కి సంబంధించి ఎగ్జామినేషన్ డేట్స్ షార్ట్లీగా అనౌన్స్ చేస్తామని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. మనకు సోషల్ మీడియాలో వస్తున్న ఫేక్ న్యూస్ ని మీరు ఫాలో అవ్వకండి. కేవలం ఆర్ఆర్బి అఫీషియల్ వెబ్సైట్ లో వచ్చిన నోటీసులు మాత్రమే మీరు ఫాలో అవ్వండి అని ఇక్కడ వాళ్ళు క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఆర్ఆర్బి గ్రూప్ డి పోస్టులకు అప్లై చేసిన చాలా మంది అభ్యర్థులకు వచ్చే కన్ఫ్యూజన్ అండ్ టెన్షన్ డౌట్ ఏమంటే ఇదే ఫ్రెండ్స్. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఫోటో రీ అప్లోడ్ హ్యాస్ బీన్ క్లోజ్డ్ అని ఈ విధంగా మనకు రెడ్ కలర్ లో ఎర్రర్ మెసేజ్ అనేది వస్తుందన్నమాట. సో నా ఫోటో వల్ల నా అప్లికేషన్ రిజెక్ట్ చేశారా అని చాలా మంది టెన్షన్ పడుతున్నారు. ఎందుకు ఇది ఇలా వస్తుందంటే ఆర్ఆర్బి గ్రూప్ డి కి అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోవడానికి జూలై 20 వరకు అప్లికేషన్ స్టేటస్ చెకింగ్ లింక్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. దాని తర్వాత చాలా మంది అప్లికేషన్స్ ఇన్వాలిడ్ ఫోటో వల్ల రిజెక్ట్ అవ్వడం జరిగింది. ఇన్వాలిడ్ ఫోటో వల్ల ఎవరి అప్లికేషన్ అయితే రిజెక్ట్ అయ్యాయో వాళ్ళకు ఆర్ఆర్బి ఇంకొక ఛాన్స్ అనేది ప్రొవైడ్ చేసింది ఫ్రెండ్స్. అంటే ఆర్ఆర్బి ప్రొవైడ్ చేసిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం వాళ్ళు ఫోటో మాడిఫికేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. దాన్ని 28 వరకు మనకి పెట్టి తర్వాత ఆ డేట్స్ ను కూడా ఎక్స్టెండ్ చేయడం అనేది జరిగింది. దాని తర్వాత ఈ ఎర్రర్ మెసేజ్ అనేది రావడం జరుగుతుంది. ఫోటోని మాడిఫికేషన్ కి ఆ లింక్ అనేది ప్రొవైడ్ చేసింది కదండి ఫ్రెండ్స్. అంటే మనము ఫోటో ఆల్రెడీ అప్లోడ్ చేసింది మనకు ఇన్వాలిడ్ వచ్చిన దానికి మనం రీ అప్లోడ్ అనేది చేస్తున్నాం కదా, ఆ డేట్ అనేది మనకు 31 కి క్లోజ్ చేయడం అనేది జరిగింది అనమాట. అందుకనే మనకు ఈ విధంగా కనిపిస్తుంది. ఫోటో రీ అప్లోడ్ అని ఇక్కడ మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఫోటో రీ అప్లోడ్ హ్యాస్ బీన్ క్లోజ్డ్ అని వచ్చింది. ఎవరైతే 20 తేదీ లోపల వాళ్ళ అప్లికేషన్ స్టేటస్ గ్రూప్ డి చెక్ చేసుకున్నారో వాళ్ళది యాక్సెప్ట్ అని వచ్చిందో వాళ్ళు ఏ టెన్షన్ లేకుండా ఉండొచ్చు ఫ్రెండ్స్. వాళ్ళ అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ అయింది. సో ఈ విధంగా వస్తే మీరు టెన్షన్ పడకండి. సో ఈ విధంగా వచ్చినా కూడా మన అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ అయింది. ఎవరు డీటెయిల్స్ అనేది చెక్ చేసుకున్నా కూడా ప్రతి ఒక్కరికి ఈ విధంగానే కనిపిస్తుంది అనమాట. సో దీని గురించి టెన్షన్ పడకండి. ఓవరాల్ గా నా ఒపీనియన్ ప్రకారం అయితే మనకు ఆర్ఆర్బి గ్రూప్ డి జాబ్స్ కి సంబంధించిన అడ్మిట్ కార్డ్స్ ఆగస్టు లాస్ట్ వీక్ లో వాళ్ళు రిలీజ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. దానికి సంబంధించిన ఎగ్జామినేషన్స్ మనకు సెప్టెంబర్ లో స్టార్ట్ అవుతాయి. సెప్టెంబర్ నుంచి అక్టోబర్ లో కూడా మనకు ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేసే అవకాశం అనేది ఉంది. ఎందుకంటే మనకు కేవలం అసిస్టెంట్ లోకో పైలట్ అండ్ టెక్నీషియన్ జాబ్స్ కే వాళ్ళు 10 days అనేది టైం తీసుకున్నారనమాట ఎగ్జామినేషన్స్ అనేది కండక్ట్ చేయడానికి. కేవలం 50 lakh పీపుల్ కే. కానీ మనకు గ్రూప్ డి జాబ్స్ చూసుకున్నట్లయితే మనకు కోట్లలో ఉన్నారు కాబట్టి సెప్టెంబర్ అలానే అక్టోబర్ మంత్ లో కూడా ఎగ్జామినేషన్లు జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇది ఫ్రెండ్స్ రీసెంట్ గా వచ్చిన అప్డేట్స్ గురించి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కంప్లీట్ డీటెయిల్స్ మీకు చెప్పాను అనుకుంటున్నాను. ఎవరైతే ఆర్ఆర్బి గ్రూప్ డి పోస్ట్ కు అప్లై చేశారో ఖచ్చితంగా ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కింద లైక్ చేసి పక్కనే ఉండే షేర్ బటన్ ద్వారా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటే కింద రెడ్ కలర్ లో కనిపించే సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ ని
యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.